యూదాకి, ఇస్కరియోతు యూదాకి ఎంత తేడా చూడండి. ఇద్దరు మళ్ళా శిష్యులే. ఈయనకి ఎన్నోసారి చెప్పాడు దేవుడు, నీవు చేయబోతున్నావు, ఒకడు మనలో ఒకడు నన్ను ఏం చేస్తాడు, అప్పగిస్తాడని ఎన్నోసారి చెప్పినాడు. అయినా వినలేదు. వినకుండా లాస్ట్కి నాశనం అయిపోయాడు. మనలో ఎవరు కూడా అట్లా ఉండకూడదు. ఉంటే నిజాయితీగా ఎవరిలాగా ఉండాలి, ఆయన ప్రేమను గుర్తెరగాలి. కలువరి ప్రేమను గుర్తెరిగి కలువరిని వెంబడించాలి. ఎవరిలాగా? మన మరియలాగా. లేకపోతే ఈ ఇస్కరియోతు యూదాలాగా మనం ఎవరు కూడా ఉండకూడదు. 30 వెండి నాణేములు అంటే అది ఒక 4 నెలల జీతం అట. ఆమె 12 నెలల జీతమును దేవుడికి తారపోసింది. ఈయన 4 నెలల జీతం కొరకు ఏం చేశాడు? ప్రభుని అమ్మేశాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, నాశనపుత్రుడు